చెరుకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట. చెరుకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారన్నది మనందరికీ తెలిసిన విషయం. ఇవే కాదు, చెరుకు ఆధారంగా మరిన్ని ఉత్పత్తులు సాధించవచ్చని అంటున్నారు ప్రాసెసింగ్ నిపుణులు. వివిధ ఆహార పదార్థాలు, మిఠాయిలు, పానీయాల తయారీలో చక్కెర, బెల్లం వాడకంతో పాటుగా తాజా చెరుకు రసం త్రాగడం మనందరికీ తెలిసిందే. చక్కెర, బెల్లం, చెరుకు రసం తయారీ ప్రధాన ముడి పదార్థం చెరుకు లేదా చెరుకు గడలు. క్రీస్తు పూర్వం 327 సంవత్సరాల నుంచి మన భారత ఉపఖండంలో చెరుకు సాగు మొదలై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలలో చెరుకు సాగు జరుగుతోంది. 2017 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 3,20,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో చెరుకు సాగు జరగగా 191 కోట్ల టన్నుల చెరుకు పంట దిగుబడి వచ్చింది. చెరుకు ఉత్పత్తిలో 40%తో బ్రెజిల్ ప్రపంచంలోనే అత్యధిక చెరుకు పండించే దేశంగా ఉంది. 2017లో బ్రెజిల్లో 93,46,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంలో 73,93,00,000 టన్నుల చెరుకు ఉత్పత్తి జరిగింది. బ్రెజిల్ తరువాత ప్రపంచంలోనే అత్యధికంగా చెరుకు పండించే దేశం భారత్. 34,12,00,000 టన్నుల పంట దిగుబడి 2017 సంవత్సరంలో జరిగింది. ఇక చైనా, థాయిలాండ్, మెక్సికో, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఇండోనేషియా, అమెరికా, కంబోడియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, కోస్టారికాలోనే చెరుకు సాగవుతోంది. భారత్లో చెరుకు అత్యధికంగా పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 23 లక్షల హెక్టార్లలో చెరుకు సాగవుతోంది. 9,18,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో మహారాష్ట్ర రెండవ స్థానంలో, 4,45,000 హెక్టార్ల సాగుతో కర్ణాటక మూడవ స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత వరుసగా తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 1,08,000 హెక్టార్లలో చెరుకు సాగు జరగగా తెలంగాణలో 30,000 హెక్టార్లలో చెరుకును పండిస్తున్నారు రైతులు. అమెరికా ప్రభుత్వ అంచనా ప్రకారం 2017-18 సంవత్సర ప్రపంచ చక్కెర ఉత్పత్తి పరిమాణం 18,05,00,000 టన్నులు కాగా వినియోగం 17 కోట్ల టన్నులు. 4 కోట్ల టన్నులతో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉండగా థాయిలాండ్, ఆస్ట్రేలియా, ఇండియా వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో 2017-18 సంవత్సరంలో 2,77,00,000 టన్నుల చక్కెర ఉత్పత్తి జరిగిందని అంచనా. ప్రపంచ చక్కెర ఉత్పత్తి పరిమాణంలో 80% చెరకు నుంచి తయారు చేయబడుతూ ఉండగా 20% షుగర్ బీట్ అనే దుంపజాతి మొక్కల నుంచి తయారు చేయబడుతోంది. ఆంధ్రప్రదేశ్లో 24, తెలంగాణలో 10 చక్కెర మిల్లులు ఉండగా దాదాపుగా 10 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి జరుగుతోంది. ప్రత్యేక వెరైటీ చెరుకు రసం నుంచి నేరుగా తయారు చేయబడే ఘన పదార్థంగా బెల్లంని చెప్పవచ్చు. దీనినే నాన్ సెంట్రిఫ్యూగర్ షుగర్గా పిలుస్తారు. 2017-18 సంవత్సరంలో ప్రపంచ బెల్లం ఉత్పత్తి పరిమాణం 66 లక్షల టన్నులు కాగా దీనిలో 70% మన దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. ఇదే సంవత్సరంలో మన దేశం 2,98,000 టన్నుల బెల్లాన్ని ఎగుమతి చేసి 1,471 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది. నేపాల్, నైజీరియా, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కిన్నా దేశాలు ప్రధానంగా బెల్లం దిగుమతి చేసుకునే దేశాలు. చెరుకును ముడి పదార్థంగా చేసుకుని ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చు, వాటి పెట్టుబడి అంచనాలేంటి వంటి సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్లయితే చెరుకు ఆధారంగా ఎలాంటి పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటారు? చెరుకు నుంచి బేసిక్గా 3 రకాలు చేయొచ్చు అండి. అంటే ఒకటి చెరుకును జ్యూస్ చేసి ఆ జ్యూస్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్ చేయటం ఒకటి, తర్వాత చక్కెర నుంచి కొన్ని ప్రొడక్ట్ చేస్తారు, తర్వాత బెల్లం నుంచి కొన్ని ప్రొడక్ట్ చేస్తారు, తర్వాత ఈ చెరకు ప్రాసెసింగ్లో బెగాసి వేస్ట్ వస్తుంది, అట్లాగే మొలాసిస్ కూడా వస్తుంది అనమాట. వాటి నుంచి కొన్ని ఉప ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ సెటప్ చేసే అవకాశం ఉంది. ఓకే, అలానే ఈ షుగర్ బేస్ చేసుకొని, ఈ షుగర్ కేన్ని బేస్ చేసుకొని పరిశ్రమ స్థాపించాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ప్రధానంగా రా మెటీరియల్ అవైలబిలిటీ. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే చెరకు నుంచి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చక్కెర. చక్కెర అనేది చాలా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అవుతుంది. అది కాకుండా చక్కెర ఇండస్ట్రీ ఒక విధంగా ప్రస్తుతం సంక్షోభంలో ఉందనే చెప్పొచ్చు.
దానికి కారణాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే చెరకు సాగుకు చక్కెర పరిశ్రమకు దాదాపుగా 12 నెలలు టైం తీసుకుంటాం. సంవత్సరం నుంచి 14 నెలల టైం వరకు పడుతుందన్నమాట. ఈ మధ్య రైతులు ఏం చేస్తున్నారంటే ఇతర వాణిజ్య పంటలకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు 5-6 నెలల్లోనే కొన్ని ఇప్పుడు పత్తి కానీ ఈవెన్ మిర్చి కానీ ఇలాంటివి 5-6 నెలల్లోనే క్రాప్ వస్తుంది. అందువలంటే ఇప్పుడు 1 year వెయిట్ చేయటం ఒకటి, తర్వాత గిట్టుబాటు ధరకు లభించకపోవటం ఒకటి, ఇంకా వేరు కారణాల వల్ల రైతులు చెరకును పండించడం తగ్గిపోతున్నది. అందువల్ల ఒకప్పుడు చెరకు పంట బేస్ చేసుకుని షుగర్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు కొంత సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పరిశ్రమ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం చెప్పబోవట్లేదు, ఇంకా అదర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనకు చక్కెర, తర్వాత బెల్లం. యాక్చువల్గా మనం ట్రెడిషనల్గా తరతరాలుగా ఇంకా చెప్పాలంటే క్రీస్తుకు పూర్వం దాదాపుగా 500 సంవత్సరాల నుంచి బెల్లం వాడకం అనేది మన భారతదేశంలో పరిపాటిగా వస్తున్నది. అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో దాన్ని వాడటం జరుగుతుంది. బెల్లం హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మేము 1970sలో తీసుకుంటే బెల్లం వాడకం అప్పుడు ఎక్కువ ఉండేది. పర్ క్యాపిటల్ యూసేజ్ దాదాపుగా 15 kgs ఉండేది, చక్కెర 5-6 kgs ఉండేది. ఇప్పుడు రివర్స్ ట్రెండ్. ఇప్పుడు చక్కెర మనం 15-16 kgs వాడుతున్నాము, బెల్లం 5-6 kgs వాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య పరిస్థితులు మారటం, ఈవెన్ హెల్త్ అవేర్నెస్ పెరగటము, తర్వాత ఈ చక్కెర వల్ల ఉన్న దుష్ప్రభావాల గురించి పబ్లిసిటీ జరగటం వల్ల మళ్ళీ బెల్లం వాడకం పెరుగుతుంది అన్నమాట. అందుకని బెల్లం ఇండస్ట్రీలు పెట్టడం అనేది ఇప్పుడు మంచిది అవుతుంది. ఓకే. సో ఈ షుగర్ కేన్ నుంచి మనం చక్కెర, బెల్లం కాకుండా ఇతర ఏ ఉప ఉత్పత్తులను మనం పొందవచ్చు అంటారు? అంటే ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ను డైరెక్ట్గా బాటిలింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెడీ టు డ్రింక్ ఎలా ఫ్రూట్ జ్యూసెస్ మార్కెట్లో ఉన్నాయో అట్లాగే ఈ జ్యూస్ను కూడా బాటిల్ చేసి దాన్ని షెల్ఫ్ లైఫ్ 4 months నుంచి 6 months ఉంచే విధంగా ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళవచ్చు. అట్లాగే షుగర్ కేన్ జ్యూస్ను దాన్ని కూడా డైరెక్ట్గా పౌడర్ చేసే టెక్నాలజీ ఉంది. అంటే మనం జస్ట్ వాటర్లో కలిపేస్తే ఈ పౌడరు మనం ఎప్పుడైనా మనకు షుగర్ కేన్ జ్యూస్ మనకి రెడీ అవుతుంది అనమాట. దాన్ని కూడా వేరియస్ ఇండస్ట్రీస్లో వాడతారు. అలాగే ఈవెన్ బెల్లం మనకు తెలిసిందే, బెల్లం నుంచి ఫ్రీ ఫ్లో పౌడర్ కూడా తయారు చేసే అవకాశం ఉంది ఇప్పుడు. అంటే యాక్చువల్గా ఈ బెల్లం ఇప్పుడు మన వాళ్ళు బెల్లం ఎందుకు వాడటానికి ఇష్టపడలేదంటే దాన్ని పగలగొట్టుకోవాలి, దాన్ని మళ్ళీ చేసుకోవాలి, ఇదంతా ఉంది. ఇప్పుడు అలా కాదు. అసలు బెల్లం నుంచి డైరెక్ట్గా బెల్లం ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోనే పౌడర్, ఫ్రీ ఫ్లో పౌడర్, అంటే చక్కెర మాదిరే పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు మనం పెద్ద హోటల్స్లో, ఎయిర్పోర్ట్స్లో చూస్తుంటాం బ్రౌన్ షుగర్ అని చిన్న పౌచెస్ ఉంటాయి అన్నమాట. అవి ఇది బెల్లం పొడి అనమాట. అది డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మళ్ళీ ఈ షుగర్ కేన్ జ్యూస్ నుంచి సమ్ స్పిరిట్, రెక్టిఫైడ్ స్పిరిట్ ఇలాంటివి కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఓకే. సో అదేవిధంగా ఈ చెరుకుని ముడి పదార్థంగా తీసుకుని ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే ఆ పరిశ్రమతో పాటుగా మనం ఇంకే ఉత్పత్తులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ప్రధానంగా మనం చెరుకుని అంటే ఇక్కడ బేసిక్గా డిసైడ్ చేసుకోవాల్సింది ఎంత సైజ్ ఆఫ్ ది యూనిట్కి వెళ్తున్నాం అనేది. పర్ డే ఇక్కడ జనరల్గా చెరుకులు ఎట్లా ఉంటుంది, క్రషింగ్ పర్ డే కెపాసిటీ అంటే టన్స్ క్రషింగ్, TCD అంటారు అనమాట. 10 tons TCD అంటే 10 టన్నుల చెరుకు క్రషింగ్ పర్ డే కెపాసిటీ అనమాట. అలా జనరల్గా ఇట్లాంటి ఇండస్ట్రీస్ 180 నుంచి 210 రోజుల వరకు ఇవి సంవత్సరంలో పనిచేస్తాయి. అంత తగ్గట్టుగా వీళ్ళకు ఈ పంట అవైలబిలిటీ ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళు ఏ ప్రోడక్ట్ చేస్తారు, షుగర్ కేన్ డైరెక్ట్గా జ్యూస్ చేసి బాటిలింగ్ చేస్తారా, తర్వాత బాటిల్ చేసి పౌడర్ చేస్తారా, లేదంటే బెల్లం చేస్తారా, బెల్లం పౌడర్ చేస్తారా. వీటికి తగ్గట్టుగా రిసోర్సెస్ ముఖ్యం బేసిక్గా. ఎందుకంటే ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్ బాటిలింగ్ అయితే వీళ్ళతో ఈవెన్ 35-40 lakhsలో మొదలు పెట్టచ్చు. అదే మనం షుగర్ కేన్ పౌడర్ స్ప్రెడ్ డ్రింక్ టెక్నాలజీలో పౌడర్ చేయాలంటే దాదాపుగా 2 crores ప్రాజెక్ట్ అనమాట. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కూడా వేరు ఇన్వెస్ట్మెంట్లు అవసరాలు ఉంటాయన్నమాట. అవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత మార్కెట్లోకి ఎలా ప్రవేశిస్తారు, అది ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఇలా బేసిక్ స్టడీ చేసిన తర్వాతనే వీళ్ళు ఇండస్ట్రీస్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ చెరకు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి మార్కెట్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా బెల్లం మార్కెట్ పెరుగుతున్నదండి, మన దేశీయ మార్కెట్ పెరుగుతున్నది. ఈవెన్ బెల్లం పొడి కూడా మార్కెట్ బాగా ఉంది. ఈవెన్ ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అంటే క్వాలిటీ బెల్లం ఇవ్వటం అవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెరకు మనం చక్కెరను ఎందుకు వాడట్లేదంటే దాంట్లో హానికర పదార్థాలు ఉంటాయి, దానివల్ల కొత్త రోగాలు వస్తున్నాయని చెప్పి అది వాడట్లేదు.
ఇప్పుడు బెల్లం అంటే హెల్త్ వైజ్ మంచిది అంటాం. దాన్ని కూడా మన వాళ్ళు డైల్యూట్ చేసి వేరియస్ కెమికల్స్ ఎక్కువగా వాడి దాని క్వాలిటీని అంటే అపీరెన్స్ పెంచడం కోసం క్వాలిటీని తగ్గిస్తున్నారు. అది కాకుండా ఉండాలన్నమాట. అంటే దాంట్లో ఏదో సున్నం వేసినా లైమ్ వేసినా ఏదేసినా కూడా పర్మిటెడ్ లిమిట్స్లో కనుక వాడితే దాని క్వాలిటీ బాగుంటుంది, అటు కన్జ్యూమర్కు బాగుంటుంది, వీళ్ళకు మంచి ప్రైస్ వస్తుంది అనమాట. అందువల్ల అంటే వీళ్ళు బేసిక్గా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇండస్ట్రీ పెట్టడం వల్ల మార్కెట్ అయితే బాగానే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు, మనం ఏదైనా ఒక ముడి సరుకు తీసుకొని ఒక పరిశ్రమ పెట్టినట్లయితే ఇందులో ఎక్కువ లాభాలు వస్తాయి, దీని ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మిగులు ఉంటుంది అని చెప్పేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే జనరల్గా బేసిక్ రా మెటీరియల్ దగ్గర నుంచి కనుక ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మొదలు పెడితే జనరల్గా మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం చెరకుని తీసుకొని చెరకు నుంచి బెల్లం చేయటం, బెల్లం నుంచి బెల్లం పొడి చేయటం, ఇలా చేస్తే మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ బెల్లం కూడా మార్కెట్లో తీసుకొని దాని నుంచి కూడా ప్రొడక్ట్ చేయొచ్చు. కానీ జనరల్గా బెల్లం తయారు చేసేవాడు మార్జిన్ తీసుకుంటాడు కాబట్టి అక్కడ మార్జిన్ తగ్గిపోతుంది. అందువల్ల బేసిక్ రా మెటీరియల్ అంటే కంప్లీట్ ప్రాసెసింగ్ కనుక ఎవరు టేకప్ చేస్తారో వాళ్ళకు ఎక్కువ మార్జిన్ ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు మార్కెట్లో రిఫైన్డ్ చక్కెర అని కూడా దొరుకుతుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే దీనికి రా మెటీరియల్ చక్కెర తీసుకుంటారు. అంటే చక్కెరలో రిఫైన్డ్ చక్కెర ఎందుకంటున్నారంటే చక్కెరలో ఇంప్యూరిటీస్ ఏమి ఉంటాయని ఇంప్లాయిడ్ అర్థం. అది ఆ ఇంప్యూరిటీస్ను మళ్ళీ రిమూవ్ చేస్తూ దీన్ని క్వాలిటీ పెంచుతారు. మీకు బాగా మిల్క్ వైట్గా వస్తుంది, కొన్ని కెమికల్స్ రిమూవ్ చేస్తారు. అంటే దాంట్లో మీకు యాక్చువల్ సూక్రోజ్ కంటెంట్ కూడా తగ్గుతుంది. జనరల్గా 97.5% ఈవెన్ 99% చక్కెరలో సూక్రోజ్ ఉంటుందన్నమాట. దీనివల్ల సూక్రోజ్ తగ్గుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ పెరుగుతుంది. అంటే చూడటానికి హెల్త్ వైజ్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది. జనరల్గా క్యూబ్స్ ఫామ్లో తయారు చేసి ఎక్కువగా ఈ స్టార్ హోటల్స్, ఈ హై ఎండ్ సెగ్మెంట్లో ఈ ప్రొడక్ట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఆల్మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, అది దానికి కూడా అవకాశాలు బాగున్నాయి. ఈవెన్ కొంతమంది షుగర్ని ఇంపోర్ట్ చేసుకొని ఇట్లా రిఫైన్డ్ షుగర్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చెరుకు నుంచి బగాసే అని చెప్పి ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. మరి దీనికి మార్కెటింగ్ కానీ అసలు ఈ ప్రోడక్ట్ యొక్క ఉత్పత్తి కానీ అసలు ఎలా ఉంటుంది? అంటే చెరుకు నుంచి బగాసి కాదు, చెరుకును ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చే వేస్ట్ బగాసి, అంటే చెరుకు పిప్పి అనమాట. ఈ చెరుకు పిప్పిని జనరల్గా ఏం చేస్తారంటే దీన్ని పార్టికల్ బోర్డ్స్ తయారు చేస్తారు. అంటే మనం మామూలుగా ఈ రూఫింగ్కు వాటికి ఇంటీరియర్ డెకరేషన్కు వాటికి వాడుకుంటారు. థియేటర్స్లో అట్లా పార్టికల్ బోర్డ్స్ తయారు చేస్తారు. అంటే దాన్ని మళ్ళీ డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ఫెవికాల్ లాంటి అడెసివ్ యాడ్ చేసి బోర్డుగా తయారు చేస్తారు. తర్వాత ఈ చెరుకు పిప్పి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా బోర్డు తయారు చేసి మామూలుగా టేబుల్ వేర్, మన డిస్పోజబుల్ టేబుల్ వేర్, మన టిఫిన్ ప్లేట్స్, మిల్క్ ప్లేట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఇట్లా డిఫరెంట్ డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ తయారు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టారో చెరకు బేస్డ్ వాళ్ళే కనుక ఈ వేస్ట్ను కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఇండస్ట్రీస్ కనుక పెట్టుకోగలిగితే ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మొలాసిస్ యొక్క సాధ్యాలు? అదే మొలాసిస్ అనేది యాక్చువల్గా ఇది కూడా ఒక బై ప్రోడక్టే. చెరకు మన చక్కెర ఇండస్ట్రీలో మొలాసిస్ వస్తుందన్నమాట. దాని నుంచి ఆల్కహాల్, ఎథనాల్ తయారు చేస్తారు. కానీ అవన్నీ పెద్ద ఇండస్ట్రీస్. ఈవెన్ 30,000 లీటర్స్ పర్ డే ఎథనాల్ తయారు చేయాలంటే దాదాపు 40 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందన్నమాట. జనరల్గా ఏమైందంటే షుగర్ ఫ్యాక్టరీలు వాళ్ళు పెడతారు, అంతేగాని ప్రత్యేకంగా పర్మిషన్ ఇవ్వటం అనేది వీలు కాదనమాట. అంటే వాళ్ళకి అదే బై ప్రొడక్ట్ యూటిలైజేషన్ వల్ల ఎక్కువ లాభం వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ చెరుకు ఆధారంగా పెట్టేటువంటి పరిశ్రమలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అనుకోవచ్చు అంటారా మనం? అన్నీ అట్లా అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు చెరుకు, ఇప్పుడు బెల్లం ఉందనుకోండి, బెల్లం ఇండస్ట్రీ అనేది 30 టన్స్ క్రషింగ్ పర్ డే అయితే 35-40 lakhsలో మొదలు పెట్టచ్చు. అలాగే మనకి షుగర్ క్యాండీస్, అంటే దానికి చక్కెర రా మెటీరియల్ అనమాట. చక్కెర షుగర్ క్యాండీస్ కనుక అయితే అది ఈవెన్ ఒక 45-50 lakhsలో మొదలు పెట్టచ్చు. తర్వాత లాలీపాప్ కూడా ఈ షుగర్ క్యాండీ టైప్ ప్రొడక్టే అనమాట, అది 40 lakhsలో మొదలు పెట్టచ్చు. ఇలా డిఫరెంట్ చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. కానీ అన్ని పెద్ద ఇండస్ట్రీస్ కాదు, కానీ ఇలా చిన్న ఇండస్ట్రీస్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్కు ఉపయోగపడే విధంగా కూడా ఉంటాయని చెప్పొచ్చు. సో జనరల్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా లాభాల గురించి, మార్కెటింగ్ పరంగా ఎలా ఉంటుందని డిస్కస్ చేసుకుంటాం. మరి ఈ పరిశ్రమ పెడితే అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి వచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇక్కడ మేము ఏంటంటే రైతులతో అంటే ముందు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఇండస్ట్రీ మొదలు పెడతారని. ఇప్పుడు బేసిక్ ఇండస్ట్రీ అంటే చెరకును ప్రాసెస్ చేసే ఇండస్ట్రీ కనుక పెట్టుకుంటే రైతులతో టైఅప్ పెట్టుకోవాలి. అండ్ రైతులు కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళను వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు రెగ్యులర్గా ఈ ఇండస్ట్రీ వాళ్ళకి సప్లై చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అంత
మార్కెట్లో ఎక్కువ ప్రైస్ వస్తే సమ్ టైమ్స్ రైతులు మార్కెట్లో అమ్మేసుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళకి రా మెటీరియల్ ప్రాబ్లం వస్తుంది. అందుకని రా మెటీరియల్ అష్యూరెన్స్ అనేది వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మార్కెట్లోకి ప్రోడక్ట్ ఎలా వెళ్ళాలి అంటే మెయిన్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని కొత్త ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటే ఇప్పుడు మనం షుగర్ కేన్ జ్యూస్ బాటిలింగ్ అనుకుంటున్నాం, పౌడర్ అనుకుంటున్నాం. ఈ ఎంటైర్లీ న్యూ ప్రోడక్ట్ అనమాట. అక్కడక్కడ ఉన్నాయి కానీ కర్ణాటక అక్కడ మనకైతే లేదు, మన తెలుగు రాష్ట్రాలు. ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఒక రెగ్యులర్ ప్రోడక్ట్కి వెళ్ళే కన్నా కొత్త ప్రోడక్ట్కి వెళ్ళటం కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈజీ అని చెప్పను కానీ కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా కొత్త ప్రోడక్ట్స్ ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, అదేవిధంగా చెరుకు ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిలో కూడా మనకి గ్రేడ్ వైడ్గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే జనరల్గా బెల్లం తయారీకి సపరేట్ వెరైటీ ఉంటుందండి, వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈవెన్ షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేసేటువంటి షుగర్ కేన్ కూడా జనరల్గా షుగర్ ఫ్యాక్టరీకి అయితే 12 నెలల తర్వాత కట్ చేస్తారు, 10 నెలలకే ఇది కట్ చేసి బెల్లం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అయితే ఎక్కువ క్వాలిటీ బెల్లం రావాలంటే ఆ ప్రత్యేకమైనటువంటి వెరైటీ ఏదైతే ఉందో చెరకు బెల్లానికి అలాంటి బెల్లం సాగు అలా చెరకు సాగు చేసే విధంగా రైతులను ఎంకరేజ్ చేసి ఇలాంటి ఇండస్ట్రీలు పెట్టడం అవసరం. ఓకే, అలానే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ చెరుకు ఆధారంగా ఎగుమతి చేసుకునేటువంటి ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయా అండి? అంటే వీటిలో ఎగుమతులు అంటే ఇందాక మనం చెప్పినట్టు ఈ బెల్లం పొడికి మంచి మార్కెట్ ఉంది, ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటుంది. మన నేపాల్ ఇట్లా కూడా బాగానే ఉంది అది. తర్వాత రిఫైన్డ్ షుగర్ కూడా ఈ డెవలపింగ్ కంట్రీస్కి వెళ్తుంది. డెవలప్డ్ కంట్రీస్కి అయితే ఛాన్సెస్ తక్కువే కానీ డెవలపింగ్ కంట్రీస్కి వెళ్తుంది. ఇవి బేసిక్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అనమాట. షుగర్ వైజ్ తీసుకుంటే షుగర్ యాక్చువల్గా మనం ఈ సంవత్సరం 2017 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ మన సదరన్ స్టేట్స్ కోసం దాదాపుగా 9 లక్షల టన్నుల రా షుగర్ని ఇంపోర్ట్ చేసుకుందనమాట. అందుకే అందువల్ల షుగర్ మనం ఎక్స్పోర్ట్ చేసే స్థితి అయితే తక్కువే. ఇలాంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఇట్లా జాగరి తీసుకుంటే వరల్డ్ వైడ్గా 66 లక్షల టన్నుల జాగరి ఉత్పత్తి అవుతుంటే దాదాపుగా 70% మన ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంది. అదే కాకుండా మనకు అనకాపల్లి ఏదైతే ఉందో అది ఆసియాలోనే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద జాగరీ మార్కెట్ అనమాట. అందుకని జాగరీని మన వాళ్ళు లోకల్గా మార్కెట్ పెరుగుతున్నది, ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా బాగున్నాయి. బట్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తోటి మార్కెట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మీరు చెప్పినట్టు మనం ఏంటంటే ఈ షుగర్ కేన్కి సంబంధించి ఆయా దేశాలతో కంపేర్ చేస్తే మనకు కూడా ఈ ప్రాసెసింగ్ అనేది అంటే ఎగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అవునండి, షుగర్ చక్కెర కాకుండా మిగతా వాటికి వాల్యుయేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని మార్కెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే శ్రీనివాస్ గారు ఈ మధ్య మనం చూసినట్లయితే నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ కన్నా కూడా ఎక్కువ బెల్లానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అసలు బెల్లం యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, దానికి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్? అంటే చక్కెర కన్నా కూడా బెల్లం ఎందుకు మంచిది అంటే యాక్చువల్గా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా చక్కెరలో అయితే 99.7 సూక్రోజ్ కంటెంట్ ఉంటుంది అనమాట. అదేమవుతుందంటే ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అది, అందువల్ల షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరుగుతాయి అనమాట. బెల్లంలో అట్లా కాదు, ఓన్లీ 51% సూక్రేస్ ఉంటుంది, 0.25% ప్రోటీన్ ఉంటుంది, తర్వాత 21.2% గ్లూకోజ్ ఉంటుంది, 3.4% మినరల్స్, తర్వాత ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, 0.39% కాల్షియము, విటమిన్ ఏ బిలు, తర్వాత 0.027% ఫాస్ఫేట్ ఇట్లా ఉంటాయి. జనరల్గా 100 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే 383 క్యాలరీల శక్తి వస్తుందని ఇట్ ఈస్ ప్రూవెన్ అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బెల్లం ఒక సమగ్రమైనటువంటి ఆహార ఉప ఉత్పత్తిగా చెప్పొచ్చు అనమాట. కేవలం బెల్లము శనగ గింజలు దట్ గ్రౌండ్ నట్స్ తినేసి మనం రోజులకు తడబడి గడపచ్చు, ఎందుకంటే ఆ ప్రోటీన్స్ అవన్నీ సరిపోతాయి అన్నమాట. బట్ చక్కెర వల్ల ఏమవుతుంటే మీకు ఇమీడియట్గా బ్లడ్లోకి షుగర్ ఎక్కువ అయిపోతుంది అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, వాట్సాప్ మెసేజ్లు అవి చూస్తూనే ఉన్నాం. బట్ ఇట్ ఈస్ అంతా వాస్తవం కాకపోవచ్చు కానీ కొంత అయితే వాస్తవం ఉంది. చక్కెర అయితే ఒక విధంగా బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది అనమాట, అందుకని బెల్లం వాడటం మంచిది. అయితే ఈ షుగర్ కేన్ పంట మనకి 365 డేస్ అవైలబుల్ ఉండదు కదా, సో మరి అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే ఎనీ అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్ అయినా సరే మ్యాక్సిమం 180 డేస్ 200 డేసే పనిచేస్తాయి. ఇంకొకటి షుగర్ కేన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సరిగ్గా కనుక ప్లాన్ చేస్తే, అంటే బేసిక్గా షుగర్ కేన్ చెరకు అనేది ఉష్ణమండల ప్రాంతాల్లో పండే పంట, అందువల్ల ఏమవుతుందంటే మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కావాలంటే 365 రోజులు మనకు క్రాప్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. అంత అవసరం కూడా లేదు. యాక్చువల్గా 180 డేస్ ఆ 210 డేస్ కనుక యూనిట్ నడిపినా కూడా మార్కెట్ వైజ్ అండ్ ప్రాఫిట్స్ వైజ్ పెద్ద ప్రాబ్లం ఉండదు.
ఎనీ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి ఇది తప్పదన్నమాట. ఓకే ఓకే. సో మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే దేనికి ఇప్పుడు ఇందాక ఇంకోటి ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీలకు ఎవరైతే రైతులు సప్లై చేసి ముందు అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళు కమిటెడ్గా షుగర్ ఫ్యాక్టరీలకే సప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇండివిజువల్గా జాగరీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నప్పుడు బేసిక్గా ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ రైతులతో టైఅప్ చేసుకొని వీళ్ళు మళ్ళీ పంట వేయించుకొని తీసుకోవాల్సిందే. కానీ షుగర్ ఫ్యాక్టరీస్కు టైఅప్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అనేది ఎథికల్గాను అండ్ లీగల్గాను మంచిది కాదు అసలు. అందుకని ప్రత్యేకంగా వీళ్ళు క్రాప్ వేయించుకోవటం అవసరం. అయితే ఇప్పుడు మొత్తం షుగర్ కేన్ పంట క్రాప్ మొత్తం కూడా ఈ ఇండస్ట్రీ వైపే తరలిపోతూ ఉన్నది కదా. సో మరి ఎలా అంటే ఇక్కడ ఇప్పుడు షుగర్ కేన్ పంట అంటే మొత్తం అని కాదు, వాళ్ళకు ఫ్యాక్టరీకి ఎన్ని హెక్టార్స్ అవసరమో అంతవరకే వాళ్ళు టైప్ ఇస్తారు. మిగతా బికాజ్ ఆ ల్యాండ్ అనేది సూటబుల్ కాబట్టి షుగర్ కేన్ కండిషన్కు వేరే ల్యాండ్ కూడా రైతుల దానికి వేయించుకోవచ్చు. అంటే అదే చెప్తున్నాను, ఆ రైతులకు షుగర్ కేన్ ఫ్యాక్టరీస్కి ఏ క్వాంటిటీ టైఅప్ ఇచ్చారో అంతవరకు షుగర్ కేన్కే ఇండస్ట్రీస్కే సప్లై చేయాలి. అది కాకుండా వీళ్ళు సొంతంగా ప్రత్యేకంగా ఈ జాగర్ ఇండస్ట్రీకి వీళ్ళు ప్రత్యేకంగా వేయించుకొని పంట తీసుకొని ప్రాసెస్ చేసుకోవటం ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు నేను బెల్లం ఏదైతే చెప్తున్నానో ఇది మెషినరీ ద్వారా తయారయ్యేది. జనరల్గా మెషినరీ అంటే ఇప్పుడు యాక్చువల్ బెల్లం ఎట్లా చేస్తారంటే ఆ తోటల్లోనే ఓపెన్ పాన్ పెట్టేసి కింద ఈ చెరకు పిప్పి ఇట్లాంటివి వేసి కాలుస్తుంటారు. కాకపోతే ఏంటంటే మీకు క్వాలిటీ ప్రొడక్ట్ రావాలంటే మిషనరీ ద్వారా చేయటం అవసరం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ హీట్ అనేది మనకు రెగ్యులేషన్ ఉండాలి. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఓపెన్ పాన్ వల్ల ఈ డస్ట్ అంతా చేరుతుంది, ఈ బూడిద తర్వాత వీటి నుంచి ఈ చెరకు రేణువులు అవన్నీ దాంట్లో చేరుతాయి. తర్వాత వీళ్ళు కెమికల్స్ కూడా కొద్దిగా ఎక్కువగా వేస్తుంటారు. కాకుండా ఇట్లా ఇండస్ట్రీ కనుక సెటప్ చేస్తే ఇక్కడ ఒక స్టీమ్ బాయిలర్ ఉంటుంది, స్టీమ్ కంట్రోల్ ఉంటుంది అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అనేది ఒక రూఫ్ కింద జరుగుతుంది, ఒక షెడ్ కింద జరుగుతుంది కాబట్టి హైజీనిక్గా ఉంటుంది అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ యూనిఫామ్గా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే మెషినరీ ద్వారా షుగర్ కేన్ మన బెల్లం తయారు చేయటాన్ని మనం చెప్తున్నాం అనమాట. ఓకే, ఒక చిన్న పరిశ్రమగా ఈ చెరుకుకి సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలంటే మినిమం ఎంతలో మనం స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే మనం బెల్లం ఇండస్ట్రీ కనుకైతే 10 tons per day, క్రషింగ్ కనుకైతే ఒక 35-40 lakhs మొదలు పెట్టచ్చు. అదే బాటిలింగ్ ఇండస్ట్రీ కనుకైతేనేమో ఒక అరౌండ్ ఒక 35 lakhs మొదలు పెట్టచ్చు. ఇట్లా 30 tons క్రషింగ్ పర్ డే. జాగరీ అండ్ జాగరీ పౌడర్ ఇండస్ట్రీ అయితే ఆల్మోస్ట్ 190 lakhs అవుతుంది. ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫైనల్గా మరి చెరుకు ఆధారిత ఇండస్ట్రీ పెట్టాలి అనుకునేటువంటి వారికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? అంటే చక్కెర జోలికి వెళ్లకుండా మిగతా ఏ ఇండస్ట్రీస్ పెట్టినా బాగానే ఉంటాయండి. జాగరీ అండ్ జాగరీ పౌడర్కి ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ ఉంది. అండ్ షుగర్ క్యాండీస్ అనేది మనకు కొత్త విషయం ఏం కాదు, అది ఎప్పటి నుంచే ఉంది. హార్డ్ బాయిల్డ్ క్యాండీస్ అంటారు, అవి కూడా ఇప్పుడు రూరల్ సైడ్ ఎక్కువగా మార్కెట్ అవుతుంటాయి అన్నమాట. వాటిలో కూడా క్వాలిటీ ఇస్తే బాగానే ఉంటుంది. తర్వాత లాలీపాప్ అనేది చిన్నపిల్లలకు సంబంధించిన ప్రొడక్టు. తర్వాత ఈ బగాసి అనుకుంటున్నాం, ఆ బగాసి నుంచి కనుక ఈ బోర్డు తయారు చేయటం అనేది అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ వుడ్కు కృత్రిమ వుడ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఫారెస్ట్లో చెట్లను కొట్టడం అలౌ చేయట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లల్లో కానీ కమర్షియల్ ఏరియాస్లో కానీ ఈ ఫర్నిచర్కు లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్కు ఇలాంటి బోర్డులు ఉపయోగపడతాయి. వాటికి డిమాండ్ బాగానే ఉంటుంది, ఓవరాల్గా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు ఒక చెరుకు ఆధారిత పరిశ్రమ పెట్టాలి అనుకునేటువంటి వారందరికీ కూడా ఒక చక్కటి గైడ్ లైన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో అంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.